తెలంగాణలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా ప్రాంతాలను మరింత నివాసయోగ్యంగా పర్యావరణ హితంగా మార్చాలని సంకల్పించింది. ఇందులో భాగంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మొదలైన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 50 అంశాలతో ఇది ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో 100 రోజుల కార్యాచరణలో అసలు ఏం చేస్తారు, దీంట్లో ఎవరెవరు భాగస్వాములు అవుతారు, ప్రధానంగా ఫోకస్ చేసే విభాగాలు ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన స్పెషల్ రిపోర్ట్ మీకోసం. మున్సిపాలిటీల పురోగతి ధ్యేయంగా తెలంగాణ సర్కార్ ముందుకెళ్తోంది. వాటిని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది. జూన్ 2వ తేదీ నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఒక చర్య, ఒక మార్పు అనే నినాదంతో దీన్ని జనంలోకి తీసుకెళ్తోంది. ఆస్తికులు ఎంతవరకు వీలవుతుంది అంత మనం తగ్గించాలి. మీరు అంటున్నారు కదా, మీరు మటన్, చికెన్ అన్ని కూడా టిఫిన్ బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఇది ప్లాస్టిక్ కోసం కాకుండా కూడా ఒకటి నేను చెప్పాలి, మనకి మటన్, చికెన్, నాన్ వెజ్ కట్ చేసి పాలిథిన్ లో పెడతారు కదా, పాలిథిన్ కవర్ బ్యాగ్ లో పెడతారు. సో అంతకన్నా చెత్త పాలిథిన్ బ్యాగ్, అంతకన్నా మన స్వాస్థ్యకి హాని చేసే పాలిథిన్ బ్యాగ్ నాన్ వెజ్ షాప్స్ దగ్గర ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఒక కొంత హెవీ, కొంత దాంట్లో ఒక పరువు పెట్టేస్తే అది పోతుంది అక్కడ. వాస్తవం కూడా ఈ ఊర్లో దాదాపు పర్యావరణ సంరక్షణకి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయి. ఈ బృహత్ కార్యంలో ప్రజలతో పాటు ఎన్జీఓలు, స్వశక్తి సంఘాలు, సామాజిక సంస్థలు పాలు పంచుకుంటున్నాయి. మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ, సేంద్రియ ఎరువుల తయారీ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపు వంటి 50 అంశాలపై ఈ 100 రోజుల్లో స్పెషల్ ఫోకస్ పెడతారు. వీటన్నింటిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వచ్ఛబడి కాన్సెప్ట్ అనేది మా సిద్దిపేట మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి గట్టి సంకల్పంతో స్వచ్ఛబడిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే స్వచ్ఛబడి అనేది పర్యావరణ పాఠాలు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అంతా 2020 సంవత్సరంలో మేము సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిగా దేశంలో ఏ విధంగా అయితే తడి చెత్త, పొడి చెత్తను సేకరించడం జరుగుతుందో సేమ్ అదే విధంగా 2020 వరకు సిద్దిపేట మున్సిపాలిటీ కూడా తడి చెత్త మరియు పొడి చెత్తను సేకరించడం జరిగేది. 2020 ఫిబ్రవరి 21 నుంచి సిద్దిపేట పట్టణంలో 3-వే సెగ్రిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. తడి చెత్త మరియు పొడి చెత్త, హానికరమైన చెత్తను ప్రారంభించడం జరిగింది. మాజీ మంత్రివర్యులు అందరికీ, కౌన్సిలర్స్ అందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరి సూచనలకు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ వార్డు వైజ్గా తిరుగుతూ ప్రతి ప్రజలకు ఒక మంచి అవగాహన చేపట్టాలి. అసలు తడి చెత్త, పొడి చెత్త మిక్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మనము ఈ చెత్త ఇవ్వకపోతే ఏమవుతుంది, చెత్త రోడ్లపైన పడేస్తే ఏమవుతుంది, బ్లాక్ స్పాట్స్ని ఏర్పాటు చేసుకుంటే ఏమవుతుంది అనేది ప్రజలందరికీ అవగాహన ఇవ్వాలి అని అందరికీ ఉద్దేశించడం జరిగింది. అప్పుడు ప్రతి వార్డులో ప్రతి ప్రతినిధులు అందరం, కౌన్సిలర్స్ అందరం ఒక యుద్ధ ప్రాతికంగా స్వచ్ఛ సిద్దిపేటని చేయాలనే ఒక దృఢ సంకల్పంతో 2021 నుంచి మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజలందరికీ ఒక పాంప్లెంట్ ఇచ్చి తడి చెత్త అంటే ఏంటి, పొడి చెత్త అంటే ఏంటి, హానికరమైన చెత్త అంటే ఏంటిది అనేది తెలియజేయడం జరిగింది. తడి చెత్త అంటే బండ గుర్తు ఒకటే, దేవుడు సృష్టించింది ప్లస్ ప్రకృతి నుంచి వచ్చిందంతా తడి చెత్త అని చెప్పడం జరిగింది. పొడి చెత్త అంటే మానవుడు తయారు చేసింది, మిషన్ తయారు చేసిందంతా పొడి చెత్త అని చెప్పడం జరిగింది. హానికరమైన చెత్త అంటే దేన్నైతే ముట్టుకోకూడదో అది హానికరమైన చెత్త అని తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రజల్లో ఒక 90 రోజులలో ప్రజల్లో ఒక మంచి మార్పు రావడం జరిగింది. నా పేరు కే మానస. నేను కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇన్ఛార్జ్ టీఎంసీ మెప్మా విభాగంలో పనిచేస్తున్నాను. మా నగరపాలక సంస్థలో మహిళా సంఘాలు మెప్మా సెక్షన్లో మనకి ఇప్పటి వరకు
42,000 మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఈ మహిళా సంఘం పరిధిలో ఉన్నారు. ఈ కార్యక్రమం మనకేంటంటే ఫార్మేషన్ డే 100 days తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2 నుంచి సెప్టెంబర్ 10 వరకు 100 days ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త సంఘాలను ఏర్పాటు చేయడము, తర్వాత స్ట్రీట్ వెండర్స్ కొత్త గ్రూపులు ఫామ్ చేయడము, తర్వాత మనకి ఎస్హెచ్జి ప్రోడక్ట్ మేళాస్ కండక్ట్ చేయడము, స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేయడము, తర్వాత ఏమన్నా వెండింగ్ జోన్స్ మనకి ఏదన్నా ఐడెంటిఫై అవుతే వాటిని కూడా క్రియేట్ చేయడం, తర్వాత మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇవ్వడము, మనకు అమృత్ మిత్ర గ్రూప్లో కూడా కాన్సెప్ట్లో భాగంగా ఉమెన్ మహిళలతోని చెట్లు నాటించడము, వాటిని సంరక్షించడము, తర్వాత 2 years వరకు వాళ్ళకే ఉంటుంది. అమృత్ మిత్ర ప్రోగ్రామ్ ప్లాంటేషన్ ఉంటుంది. తర్వాత స్ట్రీట్ వెండర్ ఫుడ్ ఫెస్టివల్, ఇలా అన్ని కార్యక్రమాలు మెప్మా నుంచి ఈ 100 రోజుల కార్యక్రమంలో చేయడం ఉంటుంది. ఈ ముందు నుంచి చేస్తున్నాము. ఇందులో మరింత స్పోర్టివ్గా అందరికీ అన్నీ అందేలాగా చూసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు పర్సనల్ హైజీనిక్ మీద, మెన్షనల్ హైజీనిక్ మీద అవేర్నెస్లు కల్పిస్తూ వారికి శానిటరీ ప్యాడ్స్ అందించడం కానివ్వండి, విద్యార్థులకు కూడా ఆడపిల్లలు ముఖ్యంగా ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ శరీరం పట్ల వాళ్ళు ఎలాంటి శ్రద్ధ వహించాలి, వారి ఫుడ్ విషయంలో ఎలాంటి శ్రద్ధలు వహించాలి అనే విధంగా మేము వారికి అవేర్నెస్లు కల్పిస్తున్నాము. ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించుకోవాలి, మన అందరి బాధ్యత కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మనం పర్యావరణం కాపాడకపోతే ప్రకృతి మనకు వికృతిగా మారుతుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం. ముఖ్యంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి మేము ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎలాంటి అంటే ఇది నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, స్వచ్ఛందంగా మేము సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన పర్యావరణంలో ఇంకొకటి ఏంటంటే నీటి కాలుష్యం, నీరు నిల్వలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడున్న మోడర్న్ కాలంలో మనం ఎక్కడ చూసినా సిటీ రోడ్ల పైన సీసీ రోడ్స్ కానివ్వండి, డాంబర్ రోడ్స్ కానివ్వండి చేస్తున్నారు. ఆ భూగర్భ నిల్వలు అనేటివి ఎలా భూమిలోకి ఇంకుతాయి, ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు కట్టుకోవడం ద్వారా కానివ్వండి, తర్వాత మనకు వచ్చే వర్షాకాలపు నీటిని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలని మేము చాలా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు కానివ్వండి, సిటీలలో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి, చదువుకున్న వాళ్ళు కూడా దీని పట్ల అవగాహన లేకుండా వివరిస్తున్నారు. అటువంటి చాలా మందికి మేము అవేర్నెస్ కల్పిస్తూ కొంతమందితో అటువంటి ఇంకుడు గుంతలు కట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నల్ల కనెక్షన్లు ఇవ్వడం, శిథిలమైన భవనాల్ని గుర్తించి కూల్చడం, గుంతలను పూడ్చడం వంటి పనులు చేపడతారు. అలాగే రోడ్ల సర్కిల్ అభివృద్ధి, ఇంకుడు గుంతల ఏర్పాటు, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించి అవసరమైన కిట్లను అందిస్తారు. అలాగే తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణపై అవేర్నెస్ కల్పిస్తారు. మున్సిపాలిటీల అభివృద్ధి ధ్యేయంగా 100 రోజుల కార్యక్రమం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. అంటే దీంట్లో పలు అంశాలు పొందపరిచి ఉన్నాయి. గతంలో మనం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము. అయినప్పటికీ కొన్ని మొండి సమస్యలుగా పేర్కొనబడ్డాయి. అంటే ఇప్పుడు వర్షాకాలం రాగానే పాత భవనాలను కూల్చివేయడం కావచ్చు, తడి చెత్త పొడి చెత్త కావచ్చు, లేకపోతే చెట్లు నాటడము, పార్కులు అభివృద్ధి చేయడము, ఇలాంటివన్నీ మనకు నిత్య అభివృద్ధి కార్యక్రమంలో జరుగుతున్నాయి. కానీ కొన్ని డంపింగ్ యార్డులు కావచ్చు, అవి అనేది శాశ్వత పరిష్కారం దానికి దొరకట్లేదు. అంటే ప్రజల నివాసాల నుండి డంపింగ్ యార్డులను నిర్మానుష్య ప్రదేశాలకు తరలించడం కావచ్చు, లేదా స్లమ్ ఏరియాలలో ఉన్న ప్రజలను సురక్షితంగా
సురక్షితంగా వాళ్ళకు పక్కా ఇళ్లను నిర్మించి వాళ్ళను సురక్షితమైన నివాసాలలో చేకూర్చడంలో కావచ్చు, వాళ్ళు ఖాళీ చేసినటువంటి ఆ స్లమ్ ఏరియాలను షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా లేకపోతే నగర సుందరీకరణ ప్రదేశాలుగా తీర్చిదిద్దడంలో కొంచెము వెనకబాటుగా ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలో కార్యక్రమంగా అవన్నీ చేపడుతూ అది ఓన్లీ ప్రభుత్వం మీదే ఆధారపడి ఉండదు. అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడము మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. భువన్ సర్వే చేపట్టి వ్యాపార లైసెన్సులు లేని వారిని గుర్తించి పర్మిషన్లు జారీ చేస్తారు. అటు పిల్లల పార్కులు అభివృద్ధి చేయడం, మొక్కలు నాటడంపైన ప్రత్యేక దృష్టి పెడతారు. నగర పురపాలక సంఘాల్లో అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయపరచడంతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు. నిరుపేద మహిళల్ని స్వశక్తి సంఘాల్లో చేర్చి వారికి ఆర్థిక స్వావలంబన చేకూరుస్తారు. ఆ మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాల్ని కూడా మంజూరు చేయిస్తారు. వీధి వ్యాపారుల సంక్షేమానికి కూడా చర్యలు చేపడతారు. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా 100 డోస్ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసి అన్ని కార్పొరేషన్లకు పంపించడం జరిగింది. అదేవిధంగా మా స్టేటు సిడిఎంఏ గారు ప్లస్ మా మేయర్ గారు కమిషనర్ గారు కూడా పకడ్బందీ ప్రణాళికతోటి మున్సిపాలిటీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అందరి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మనం జూన్ 2 రోజు లాంచింగ్ ప్రోగ్రాం పెట్టుకొని దాంట్లో ఏదైతే 100 రోజుల యాక్షన్ ప్లాన్లో మనకు 50 పారామీటర్స్ ఉన్నాయి. 50 పారామీటర్స్ 100 డేస్లో మనం చేయాలి. ఒకే ఒక నినాదం పెట్టారు. ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు అని చెప్పేసి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల భాగస్వామ్యం తీసుకొని పరిసరాల పరిశుభ్రత, సోర్స్ సెగ్రిగేషన్, కాంపోస్ట్ టెక్నిక్ ప్రాసెసింగ్ వాళ్ళకు చెప్పడం, ప్లస్ ప్లాస్టిక్ బ్యాను, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీసు, జంక్షన్ డెవలప్మెంటు, పార్క్ డెవలప్మెంట్సు, అదర్ శానిటేషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాళ్ళకు ప్రజలకు తీసుకుపోయి ప్రజలతో మమేకమై ప్రజలను పార్టిసిపేట్ చేసి వరంగల్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి చేసిన 100 డేస్ ప్రణాళిక, పకడ్బందీ ప్రణాళికతో పోతున్నాము. మా హెల్త్ ఆఫీసర్ కావచ్చు, మా వింగ్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక కమిట్మెంట్ తోటి మేయర్ గారి ఇన్స్ట్రక్షన్స్, కమిషనర్ గారి మీద ఆదేశాల మేరకు పకడ్బందీగా వార్డ్ వైజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వార్డ్ వైజ్ల అందరిలో కూడా కార్పొరేటర్ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు ర్యాలీసు, ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఐఈసీ డిస్ట్రిబ్యూట్ చేయడం, కాలర్ టూల్స్ పెట్టడం, ఎవ్రీథింగ్ కూడా ప్రజలను తోటి మమేకమైపోవడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని కార్పొరేషన్ అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి కోరుకుంటున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కూడా దాదాపుగా పౌర సదుపాయాల కల్పన మెరుగుపడడానికి పౌర సేవలను విస్తృతం చేయడానికి 100 రోజుల ప్రణాళికను రూపొందించడం జరిగింది. 100 రోజుల ప్రణాళికలో ముఖ్యంగా బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే నగరాలు, పట్టణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే వేస్ట్ మేనేజ్మెంటు, వేస్ట్ని అసెస్ చేయడం, అది ఎంత వస్తుంది, క్వాంటిటీని చెక్ చేయడం, తర్వాత వాటి తరలింపు, సెగ్రిగేషన్ ఎట్ ద సోర్స్, ఇటువంటి వాటితో పాటుగా శానిటేషన్, వాటర్ లీకేజ్, పర్యావరణం, పారిశుద్ధ్యం, రకరకాల ఇష్యూస్ మీద దాదాపు ఒక 50 ఇష్యూస్ మీద 100 రోజుల ప్రణాళికను రూపొందించడం జరిగింది. మన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి ఆలోచిస్తే మాత్రం న్యూస్ పేపర్స్లోనే కనిపిస్తుంది 100 రోజుల ప్రణాళికను వీళ్ళు సమీక్షిస్తున్నామని చెప్పి పాలకవర్గం చెప్పడం, అధికారులు చెప్పడం తప్ప 100 రోజుల ప్రణాళిక అంటూ ఒకటి ఉన్నదన్న విషయం అసలు వరంగల్ ప్రజలకు తెలియదు. అంటే ప్రజల ఇన్వాల్వ్ లేకుండా, మనకు ప్రజల పార్టిసిపేషన్ లేకుండా, పౌర సంఘాల భాగస్వామ్యం లేకుండా మరి పారిశుద్ధ్యం ఎట్లా మెరుగుపడుతుంది? చెత్త సెగ్రిగేషన్ ఇప్పుడు దాదాపుగా మనం చూసినట్టయితే మున్సిపాలిటీస్లో ఎప్పుడైతే సెగ్రిగేషన్ మనకు ఇక్కడ రెండు బిన్స్ ఇచ్చి కూడా దాదాపుగా మనకు 7-8 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ కూడా చెత్తను మాత్రం తడిపొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం జరుగుతలేదు. మొదట్లో ఇచ్చినప్పటికీ కూడా ఆ తడిపొడి చెత్తను అంతా కలిపి ఒక వాళ్ళ బిన్లోనే వేసుకోవడం జరిగింది. దాంతో ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ పోయి దాదాపుగా మనకు తడిపొడి చెత్త వేరు చేయకుండానే ఇస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా తడిపొడి చెత్తను సోర్స్లోనే సెగ్రిగేట్ చేసే విషయంలో మాత్రం ఎటువంటి పట్టింపు, శ్రద్ధ మున్సిపల్ కార్పొరేషన్ చూపెట్టడం లేనప్పుడు పారిశుద్ధ్యం విషయంలో 100 రోజుల ప్రణాళిక అనేది ఎట్లా విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది అనేది ఏమాత్రం కూడా మరి మనకు వరంగల్ మున్సిపల్ పాలకవర్గం ఆలోచించలేదంటే మాత్రం అది చాలా బాధాకరమైన విషయం. వంద రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక బాధ్యతల్ని కూడా అప్పగించింది. నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఇది విజయవంతమైతే మున్సిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అభివృద్ధికి అవి చిరునామాగా నిలుస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను మిస్ కాకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.